ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు కొత్త భవనంలోని F101 వసతులో పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రికి ఫలితం వెలువడనుంది. సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. కానీ 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 781 మంది సభ్యులే పార్లమెంట్లో ఉన్నారు. 4 సభ్యులున్న బీఆర్ఎస్, 7 ఎంపీలున్న బీజేడీ పోలింగ్ లో పాల్గొనడం లేదని ప్రకటించాయి. దీంతో 386 ఓట్లు దక్కించుకుంటే విజయం దక్కుతుంది. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశాయి. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎన్డీఏ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి బయట ఉన్న వేర్వేరు పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇరు కూటములు గత 2 రోజులుగా ఎంపీలందరినీ ఢిల్లీకి రప్పించి ఓటింగ్ కు సమాయత్తం చేశాయి. ఐక్యతను చాటేలా పార్లమెంటు పాత భవన సముదాయంలో విపక్ష కూటమి నేతలు సమావేశమయ్యారు. సైద్ధాంతిక పోరులో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ పక్షాలు కూడా కూటమి ఎంపీలందరినీ ఢిల్లీలో మోహరించి పోలింగ్ సమయంలో జాగ్రత్తల గురించి వివరించాయి. పార్లమెంటు ఆవరణలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంపీల కోసం నమూనా పోలింగ్ నిర్వహించారు. విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు 10 మంది ఎంపీలున్న ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ ఆ పార్టీతో సంబంధాలు సరిగా లేవు. ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. శిరోమణి అకాలీ దళ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ వంటి పార్టీలకు ఒక్కో సభ్యుడున్నారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సుధా, గుడ్ మార్నింగ్. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే ఈ రోజు ఒక ఉత్కంఠకు తెరవడబోతోంది. సో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైపోయింది. జగదీప్ ధన్కర్ రాజీనామాతోటి భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. భారత 15వ ఉపరాష్ట్రపతి అయ్యేది ఎవరు అన్నది ఈ రోజు తేలబోతోంది. ఇప్పటి వరకు అంటే తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, హమీద్ అన్సారీ వరుసగా 2 సార్లు ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బలం చూసుకుంటే గనక ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ సునాయాసంగా గెలుస్తారా, లేదంటే ఎట్లా ఉండబోతుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మాక్ పోల్ కూడా నిర్వహించారు. ఇవాళ జరిగేటువంటి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డి మధ్య ఒక ప్రత్యక్ష పోరు జరగబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ లో వసుధాలోని రూమ్ నెంబర్ F101 లో పోలింగ్ జరుగుతున్నట్టు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ చెప్పడం జరిగింది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియబోతోంది. ఓట్ల లెక్కింపు ఇవాళ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే ఫలితం ప్రకటించబోతున్నట్టు కూడా రాజ్యసభ సెక్రటేరియట్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఉపరాష్ట్రపతికి జరిగేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటు వేయబోతున్నారు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్ లో రాజ్యసభకు ఎన్నికైనటువంటి 233 మంది సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ అయినటువంటి 12 మంది సభ్యులు, లోక్సభకు ఎన్నికైనటువంటి 543 మంది ఎంపీలు ఉంటారు. ఇందులో ఎలక్టోరల్ కాలేజ్ లో మొత్తం 788 మంది సభ్యులుంటే ప్రస్తుతం 781 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాంట్లో పశ్చిమ బెంగాల్లోని బసిర్హాట్ సీటుకు ఉప ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. దీంతో లోక్సభలో 542 సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
సో దీంట్లో ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కి 394 మంది మెజార్టీ అవసరం. లోక్సభలో ప్రస్తుతం బీజేపీకి చెందినటువంటి ఎన్డీఏకు 293 మంది మెంబర్స్ మద్దతు ఉంది. రాజ్యసభలో 129 మంది సంఖ్యాబలం ఉంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు. ఇక అటు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏపీ నుంచి అఫ్ కోర్స్ పాలకమైన గానీ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఎన్డీఏకి ఓటు వేయబోతున్నారు. దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి పడబోతున్నాయి. ఇది కొంత ఇంట్రెస్టింగ్ వార్తనే చెప్పాలి. సో ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అటు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నది. అఫ్ కోర్స్ వాళ్ళకి సంఖ్యాబలం కూడా లోక్సభలో లేదు, రాజ్యసభలో ఉన్నా కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. అంటే ఇందులో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్రం మీద కొంత నిరసన వ్యక్తం చేస్తోంది. యూరియా కొరత ఉందని. దాంట్లో భాగంగా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి అదే విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది అంటే అఫ్ కోర్స్ కనిపిస్తోంది ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణనే ఇతర ఉపరాష్ట్రపతిగా పీఠ మీద కూర్చోబోతున్నారు అనేది తెలియబోతుంది. బట్ అధికారికంగా సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. సుధా, శ్రీకాంత్, అయితే మొత్తంగా ఉన్న సభ్యుల్లో 781 మంది సభ్యుల్లో 11 మంది ఇప్పుడు పాల్గొనట్లేదు ఈ పోలింగ్ కి సంబంధించి. మరి మిగిలిన సభ్యులందరూ రాబోతున్నారా, లేదంటే ఇంకెవరైనా సరే దీన్ని బాయ్కాట్ చేసే అవకాశం ఉందా? సో దీంట్లో క్రాస్ ఓటింగ్స్ ఏమైనా పడతాయన్నది కూడా చూడాలి. ఎందుకంటే అవి ప్రతిసారి సంచలనంగా మారుతూ ఉంటాయి. గతంలో క్రాస్ ఓటింగ్లు పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 422 మంది సభ్యులు ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు. అటు 129 రాజ్యసభలో సంఖ్యాబలం ఉంది కాబట్టి సో ఎన్డీఏకు కంప్లీట్ గా 239 మంది సభ్యుల బలం ఉంది బీజేపీకి చెందినటువంటి ఎంపీలకు. సో ఓవరాల్ గా చూస్తే కనుక సిపి రాధాకృష్ణన్ బయటపడేటువంటి అవకాశం మొత్తానికి 781 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో అందులో 542 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇదంతా ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కే. అయితే ఇందులో క్రాస్ ఓటింగ్ ఏమైనా అయితే అన్నది మాత్రం మనకు సాయంత్రానికి బయటపడేటువంటి అవకాశం ఉంది. సుధా, ఓవరాల్ గా శ్రీకాంత్, ఇప్పుడు మనకి క్రాస్ ఓటింగ్ జరిగితే అది బీజేపీకి కలిసి వస్తుందా, కాంగ్రెస్ కి కలిసి వస్తుందా? క్రాస్ ఓటింగ్ ఎందులోనే జరగవచ్చు. బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ కలిసి వస్తుంది, కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితే బీజేపీకి కలిసి వస్తుంది. అయితే ఎవరు క్రాస్ ఓట్ వేస్తారనేది మాత్రం మనం చెప్పలేకపోయినా కానీ ఆ ఓటు వేసిన తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి పెన్నులు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి సిగ్నేచర్స్ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఏదైతే అధికారి పెన్ ఇస్తారో ఆ పెన్నుతో టిక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే ఆ పెన్ను వాడేటువంటి పరిస్థితి ఉండదు. దానికి ఒక సభ ఉంటుంది, దానికి ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో ఆ ఎంపీలందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి పెన్నును జారీ చేస్తారు. ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరగకుండా మనం చూడలేం. బట్ జరిగిన తర్వాతే బయటకు వస్తుంది ఎవరు వేశారు, ఎవరికి వేశారు అన్న విషయం కూడా అదొక పెద్ద మళ్ళొక చర్చనీయాంశంగా మారుతుంది. సుధా, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. The election is taking place. It is going to be a big victory for the Indian nationalism. We all are one. We will be one. India, we want to be the Vikshit Bharat, and all the victory will lead towards that. Thank you. The election is taking place. It is going to be a big victory for the Indian nationalism. We all are one. We will be one. India, we want to be the Vikshit Bharat, and